కడప జిల్లా కాశీనాయన మండలం బాలాయపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బద్వేలు టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి పర్యటించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం. పింఛన్లకే 33,000 కోట్లు ఖర్చు చేశాం. తల్లికి వందనం పథకంలో ఒక్కరోజే 10,000 కోట్లు జమ చేశాం. ఆగస్టు 15 నుంచి మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది అన్నారు. రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నామని వారు తెలియజేశారు. ఏ పథకాలు చేశాము అది ప్రజలకు తెలియాలి, అందరికి అందుతున్నాయా లేదా అనేది కూడా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందనమాట. ముఖ్యంగా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. దాదాపు పెన్షన్లు 4,000 చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేశాం. కొంతమంది దివ్యాంగులకి అయితే 6,000 ఇస్తున్నాం. కొంతమంది వివిధ జబ్బులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 10,000 ఇచ్చాం. అసలు పూర్తిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తా ఉన్నాం. ఇట్లా చాలా మందికి ఇస్తా ఉన్నాం. ఇందాక వచ్చేటప్పుడు దాంట్లో కొంతమంది పెన్షన్ రాలేదని చెప్పారు. 2020 నుంచి భర్త చచ్చిపోయిన భార్యలకు ఎవరు కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు గడిచిన ప్రభుత్వం. మన ప్రభుత్వం ఈ మధ్య మొత్తం సర్వే చేపిస్తే 1,25,000 నుంచి 1,50,000 పెన్షన్స్ ఇంకా ఉన్నాయని చెప్పారు. తొందరలోనే కొద్దిగా డబ్బులు సౌలభ్యం రాగానే తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు పెంచిన దానికి ఇస్తాం లేదని దాదాపు 63 నుంచి 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ భారతదేశం మొత్తం మీద ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే. అదేవిధంగా మొన్న ఈ మధ్య మన పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఇస్తా ఉన్నాం. దానికోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఒకేసారి వేసాం. ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు అందరు తల్లుల అకౌంట్లో వేసి పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో గతంలాగా మనం ఒక ఇంట్లో ముగ్గురుంటే ఇద్దరుంటే ఒకరికి ఇవ్వాలి. మనం చెప్పినట్టు ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా ఇచ్చామన్నమాట. తొందరలోనే ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణం కూడా ఉచితంగా ఆ రోజు ఏదైతే చెప్పామో అది కూడా చేస్తాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అది కూడా ఇప్పించేస్తాం. కూటమి ప్రభుత్వం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు మన అపోజిషన్ ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ, అట్లనే మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పారు. 2 సమస్యలు ఉన్నాయి. ఇంపార్టెంట్ ఏంటంటే మంచినీళ్లు, సాగునీళ్ళు అనేది చాలా మందికి అవసరం. మంచినీళ్ళు లేకుండా ఉండటం చాలా ఇబ్బందికరం. అట్లనే వ్యవసాయానికి ఖచ్చితంగా సాగునీళ్ళు అవసరం ఉందని చెప్పారు. హార్టికల్చర్ పంటకు బాగా అనువైన ప్రదేశం ఈ భూమి అని చెప్పి, అనుకూలంగా ఉంటుంది ఈ భూమి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా మనం చేయగలుగుతాం అది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా కొంత భూమి సాగుకు పనికిరాని భూమి ఉందని చెప్పారు. ఎక్కడన్నా ఎవరన్నా ఇండస్ట్రీ వస్తానంటే కనుక తప్పకుండా తీసుకురా